అదృష్టం అనుకుని నేను ఈ ప్రోగ్రాంకి రావడం కొంత ఆకస్మికంగా యాదృచ్ఛికం జరిగింది. వాస్తవంగా మీ ఎమ్మెల్యే గారు నన్ను చాలా నెలల నుంచి ఈ లిఫ్టిగేషన్ ప్రారంభోత్సవానికి రమ్మంటున్నాడు. కానీ సరే నేను వస్తా అని ఏదో కారణం వల్ల వేరే జిల్లాల ప్రోగ్రామ్స్ నాకు కొంతకాలం అనారోగ్యం వలన రాలేకపోయినా ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ వరి కొనుగోలు విషయం, వడ్ల కొనుగోలు విషయం మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకసారి సమీక్ష చేయడానికి నేను మహబూబ్ నగర్ కలెక్టరేట్కి రావడానికి ప్లాన్ వేసుకున్న సందర్భంలో మరి మీ ఎమ్మెల్యే జిఎంఆర్ గారు పట్టుబట్టి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఈరోజు భూమి పూజ చేయడం, ప్రారంభం చేయడం, అందులో నేను భాగస్వామి కావడం ఎంతో సంతోషం అని చెప్పి నేను మనవి చేస్తున్నా. మరి జిఎంఆర్ గారిని సరే కొంత లేట్ అయినా మనస్ఫూర్తిగా ఆయన చాలా కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేసి ఎమ్మెల్యే అయినందుకు మరోసారి వారిని అభినందిస్తున్నా. ఆయన మరి గతంలో చాలా ఏళ్ల నుంచి మరి ఎమ్మెల్యే కావాలని ఒక ఆకాంక్షతో పట్టుదలతో ఎన్నో ఏళ్ళు పనిచేసి మరి ఈరోజు దేవరకద్ర ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి వారి ద్వారా ఎంతో మేలు జరుగుతుంది నాకు తెలుసుకొని నాకు ఎంతో సంతోషం, సంతృప్తి అని చెప్పి మనం చెప్తున్నాం. మిత్రులరా, ఈ లిఫ్టు ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్న లిఫ్టు ఈ అజిలాపురం గ్రామంలో దేవరకద్ర మండలంలో పూర్తిగా మీ ఎమ్మెల్యే నా ఎంబడి పడి మంజూరు చేయించిన లిఫ్ట్ ఇది. 32 కోట్ల రూపాయలతో మార్చి 25లో జియో ఇవ్వడం జరిగింది. మొత్తం దీని కింద ఆయకట్టు 1400 ఎకరాలు. మరి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కింద 3 గ్రామాలకి అజిలాపురం, గద్దెగూడెం, వెంకటాయపల్లి గ్రామాలకి 1400 ఎకరాలకి నీళ్లు తీసుకోవడానికి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం చేయబోతున్నాం. మరి పంప్ కెపాసిటీ ఒక్కొక్కటి 65 కిలోవాట్లు. అదేవిధంగా సోర్సు కోయిల్ సాగర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 4 షోర్ నుంచి బండమామిడిపల్లి ఊరు లొకేషన్ నుంచి అది స్టేజ్ 1, స్టేజ్ 2 4 షోర్ ఆఫ్ పులిసోని కుంట వెంకటాయపల్లి ఊరు నుంచి ఈ యొక్క లిఫ్ట్ నిర్మాణం చేయబోతున్నాం. ఇది ప్రపోజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 65 MCFT నీళ్లు 1400 ఎకరాలు అజిలాపూర్, గద్దెగూడెం అండ్ వెంకటాయపల్లి ఊర్లకి దేవరకద్ర మండలంలో నీళ్లు ఇవ్వబోతున్నాయి. 32 కోట్లతో నిర్మాణం చేయబోతున్నాయి. ఎంతో సంతోషిస్తున్నాం. మీడియా మిత్రులారా, నేను ఇరిగేషన్ విషయంలో మరో ముఖ్యమైన ప్రకటన చేస్తున్నా. ఈ నెల జూన్ నెల 4-5 తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడు నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని ఇరిగేషన్ వర్క్స్ పర్యటన చేసి ఆ యొక్క ఇరిగేషన్ పనులు వేగవంతం చేయడానికి ఎన్ని వేల కోట్ల నిధులైనా విడుదల చేయడానికి 4-5 తారీఖున పర్యటన ఉంది. 12.5 లక్షలతో తలపెట్టిన పాలమూరు రంగారెడ్డి స్కీము వాస్తవంగా గత ప్రభుత్వంలో పూర్తిగా అబద్ధాలు చెప్పి అది అసలు వేగవంతంగా జరగలే. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చిన ప్రాధాన్యత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టుకి ఇవ్వలే. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగరు, భీమా అన్ని పెండింగ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ జూన్ 2014లో ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే అది పెండింగ్లో ఉండగా 10 ఏళ్ల పాటు వాళ్ళు దిగిపోయిన రోజు కూడా పెండింగ్లో ఉన్నాయి. కానీ ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులందరూ కూడా వేది మీద ఉన్నారు. ఈ 4-5 తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అన్ని ఇరిగేషన్ వర్క్స్ మరి విజిట్ చేసి సమీక్ష చేసి ఎక్కడ నిధులు అవసరం ఉంటే అక్కడ మొత్తం భూసేకరణకి, R&Rకి, అదేవిధంగా మరి ఆ స్కీమ్లలో ఆ వర్క్లలో ఎక్కడెక్కడైతే బిల్స్ పెండింగ్ ఉన్నాయో మొత్తం ఎన్ని వేల కోట్లైనా ఈ 4-5 తారీఖున ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని ఇరిగేషన్ వర్క్స్ స్పీడప్ చేయడానికి, యాక్సలరేట్ చేయడానికి ఎన్ని నిధులైనా విడుదల చేయబోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మాటికి టీఆర్ఎస్ వాళ్ళు
పాలమూరు రంగారెడ్డి గురించి అబద్ధాలు మాట్లాడతారు. నువ్వు 90% పూర్తి చేసినావు, వీళ్ళు వచ్చినాక ఏం చేయాలని, అది అబద్ధపు మాట. వాళ్ళు దిగిపోయే నాటికి ఒక్కెకరం అంటే ఒక్కెకరం కూడా ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వలేదు. మేము వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి వేగవంతం చేసినావు. ఈ మిగిలిన 2.5 ఏళ్లలో తప్పనిసరిగా పూర్తి చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మాటిస్తున్నా. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ అన్ని ఇరిగేషన్ స్కీమ్లని ఈ టర్మ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవ, వారి యొక్క మరి 4-5 తారీఖు పర్యటనతో మరింత బూస్ట్ ఇచ్చి స్పీడప్ చేసి యాక్సలరేట్ చేసి పాలమూరు రంగారెడ్డి కానీ, కొడంగల్ నారాయణపేట కానీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ఈ యొక్క ఇరిగేషన్ పనులు ఎన్ని వేల కోట్ల అవసరమైనా విడుదల చేసి పూర్తి చేయిస్తామని చెప్పి నేను సభాముఖంగా మాటిస్తున్నా. మీడియా మిత్రులారా, 4వ తారీఖు సాయంత్రం ముఖ్యమంత్రి గారు జూరాలకు వచ్చి ఆ తర్వాత ఆ పర్యటన మొదలుపెట్టుకొని ఈ పర్యటనలో జూరాల, మన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, పాలమూరు రంగారెడ్డి, నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు విజిట్ చేసి మొత్తం ఈ ప్రాజెక్టులను సమీక్ష చేసి భూసేకరణకి, ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఎన్ని వేల కోట్లైనా అన్ని వేల కోట్లు విడుదల చేసి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాని సస్యశ్యామలం చేయడానికి వేగవంతంగా ముందుకు పోతాం. ఇరిగేషన్ పనులు స్పీడప్ చేస్తాం, యాక్సలరేట్ చేస్తాం. మరి తప్పనిసరిగా ఈ టైంలోనే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే దిశగా ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తూ, మరి గౌరవనీయులు మిత్రులు లోకల్ ఎమ్మెల్యే జిఎంఆర్ గారు అడిగినట్టుగా ఆ మరో చౌదరిపల్లి లిఫ్ట్ విషయంలో, చెక్ డ్యాంల విషయంలో తప్పనిసరిగా మంజూరు చేస్తాను అని చెప్పి మీకు సభాముఖంగా మనవి చేస్తూ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పోయినసారి ఒక్కటి తప్పితే అన్ని ఎమ్మెల్యేలు గెలిచినాం. ఈసారి కూడా 100% ఎమ్మెల్యే, ఎంపీ మరి స్థానాలు గెలుచుకునే విధంగా మనం ముందుకు పోవాలి. ఇరిగేషన్ విషయంలో ఈసారి ఈ టర్ము చరిత్రలో నిలబడిపోయే విధంగా, పాలమూరు జిల్లా చరిత్రలో నిలబడే విధంగా ఈ ఇరిగేషన్ పనులు అన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా మాటిస్తున్నాను, ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.